Hi friends, welcome to my YouTube channel Science for Railways. Technician grade 3 ఎగ్జామ్ జరగబోతుంది. సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఐటీఐ చదివిన వాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ఎలాగైనా క్వాలిఫై అవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు. సో డిసెంబర్ మిడ్లో వాళ్ళకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి జరిగిన ఏఎల్పి ఎగ్జామ్స్ని ఆధారం చేసుకొని ఈసారి ఎలా ప్రిపేర్ అయితే టెక్నీషియన్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వచ్చు అన్నదానికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు ఇలా చేయండి అని చెప్పి. సో అందుకే నేను చేస్తున్నాను. దీన్ని సమర్థవంతంగా మీరు కానీ యూజ్ చేసుకుంటే తప్పనిసరిగా టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది మీది క్వాలిఫై అయిపోయింది. ఓకేనా? సో సింగిల్ ఎగ్జామ్, అదే కాకుండా లెవెల్ 2 కోర్ సంబంధించిన ట్రేడ్ వర్క్స్ అనేవి ఏమీ లేవు, సింపుల్గా అయిపోయింది. అదేవిధంగా రన్నింగ్ లాంటివి కూడా ఏమీ లేవు. సో ఇది మాత్రం ఐటీఐ వాళ్ళకి ఒక జాబ్ పార్ట్ అనే చెప్పుకోవాలి. ఇంత మంచి సదవకాశాన్ని ఎవరూ వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ 2024లో రైల్వే ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అనే ఒక ఏఎల్పి 15 షిఫ్ట్లో జరిగింది. అంటే ఆ మోడల్ని ఆధారం చేసుకుని పలానా అడుగుతాడని ఒక అవగాహనతో కూడా మనం ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఏఎల్పిలో అడిగిన క్వశ్చన్స్ని ఆధారం చేసుకొని నెక్స్ట్ అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఈ 4 విభాగాలని ఎలా చదువుకోవాలి, ఒక ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి, స్కోర్ గ్యాదర్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ అయితే ఒక యూనిక్ ప్లాన్తో మనకు ముందుకు వెళ్దాం. ఓకేనా? సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి నేను మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉంది. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ వచ్చి జాయిన్ అయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. నేనేమైనా అప్డేట్స్ అక్కడ పెడితే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా మన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు వచ్చింది, అప్డేట్ ఆధారంగా ఫాలో అవ్వాలి కాబట్టి. ఓకేనా? ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది చాలామందికి తెలిసిందే, ఇది ఒక లెవెల్ 2 ఎగ్జామ్ అనమాట. సామాన్యంగా లెవెల్ 2 ఎగ్జామ్స్కి ట్రేడ్ అనేది ఉండిద్ది, కానీ అసలు ఈ ఎగ్జామ్కి ట్రేడే లేదు. ఓన్లీ సేమ్ గ్రూప్ డి లాగా ఉండిద్ది అనమాట. అంటే అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్, ఈ 4 విభాగాలు చదువుకుంటే అయిపోయింది. సో దేన్ని పోలి ఉండిద్ది అంటే మోస్ట్లీ గ్రూప్ డిని పోలి ఉండిద్ది. గ్రూప్ డి కూడా అంతే కదా, 100 క్వశ్చన్లు 90 నిమిషాలు, సేమ్ ఇది కూడా అదే అనమాట. అయితే ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ముందు అది మనం తెలుసుకోవాలి. అటు పిమ్మట మనం అనాలిసిస్లోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకు నేను ఇది చేస్తున్నానంటే ఇది చేసి చాలామంది దెబ్బ అయిపోయారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్స్లో మనం ఏం మాట్లాడుకుందాం అంటే డోంట్స్, చేయకూడనివి మాట్లాడుకుందాం. ఏ పనులు అయితే చేయకూడదో ఒక యాస్పిరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేట్లు, మరి ముఖ్యంగా ఈ టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ పనులు చేయకూడదో అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్రాడ్ అనాలిసిస్ అనమాట. ఫ్రాడ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వచ్చేసి ఒక ప్రిపరేషన్ ప్లాన్ చదువుతున్నారు. ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఎన్ని అడుగుతాడో నోటిఫికేషన్లో ఒక క్రాప్ చేసుకొని ఒక ఇమేజ్ పెట్టేసి వాళ్ళ వ్యూస్ కోసం వీడియో చేస్తున్నారు తప్ప నిజంగా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్కి ఎంత యూజ్ అయ్యేలాగా మనం వాడికి ఒక గైడ్ చేస్తున్నాం అన్నది లేదు. ఏదో వ్యూ కోసం పెడుతున్నారు తప్ప ఎగ్జాక్ట్ గైడెన్స్ అనేది అక్కడ ఉండట్లేదు. సో ఇలాంటి యూట్యూబ్లో ఫ్రాడ్ అనాలిసిస్లు బాగా ఎక్కువైపోయాయి. నోరు తెగితే లెగిసిన కాడి నుంచి ఆ ప్రిపరేషన్ ప్లాన్లే పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రిపరేషన్ ప్లాన్లే అసలు వీటిని బాయ్కాట్ చేయండి. ఎందుకంటే ఆ రాసేవాడికి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా అడుగుతున్నాడో ఏంటో ఏమీ తెలియదు. లాస్ట్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగాడో డీప్ రూటెడ్ అనాలిసిస్ ఉండదు. అవి ఏమి తెలుసుకోకుండా అర్థమెటిక్ అవి చదువు 30 క్వశ్చన్లు పెట్టేస్తే ఇదే వస్తాయి, ఈ బెట్ వచ్చేసారు అయిపోయింది, ఇలాంటి థంబ్నెయిల్స్ పెడితే మిమ్మల్ని మోసం చేస్తారు. అవి మాత్రం నమ్మకండి. కెమిస్ట్రీ 300 క్వశ్చన్లు, దీంట్లో 10 వచ్చినాయి, అవి ఎంత జరగని పని. ఆల్రెడీ ఏఎల్పీలో అదంతా ప్రూవ్ అయింది. అర్థమైందా? స్టేట్మెంట్ ఆధారంగా అడిగితే ఒక్కొక్కడికి ఏం అర్థం కాలేదు అది. సో అలాంటి ఫ్రాడ్ అనాలిసిస్ని పక్కన పెట్టేయండి. ఇది మనం చేయకూడదు. ఆ అనాలిసిస్ని ఆధారం చేసుకొని మన ప్రిపరేషన్ విధానాన్ని మార్చకూడదు. వాళ్ళు మన ట్రాక్ మొత్తం తప్పిస్తారనమాట. అలా వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం అడిగాడు, అన్ని పేపర్స్ ఏం అడిగాడు ఏం తెలుసు. ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి అవి చదువుతున్న వ్యక్తులే చెప్పగలరు. అది కూడా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఐడియా ఉండిద్ది. ఆ క్వశ్చన్స్ మీద ఒక గ్రిప్ ఉంటే ఐడియా ఉండిద్ది. అవన్నీ లేకుండా పిచ్చి ప్రిపరేషన్ ప్లాన్లు పెడితే యాస్పిరెంట్ దెబ్బతింటాడు. సో మీరు అది చేయొద్దు. నెక్స్ట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ తెలుగు సైన్స్ బుక్స్. ఇది చాలామంది చేసిన తప్పు. ఏం చేశారంటే లాస్ట్ టైం నేను కూడా ఇంగ్లీష్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్, అదేవిధంగా
ఎన్సైక్లోపీడియా అని చెప్పి ఒక బుక్ని ప్రిఫర్ చేశాను. ఈ 2 బుక్స్ చదివి కొంతమంది కొటేషన్స్ చెప్పారు. ఏం చెప్పారంటే అన్ని బుక్స్ చదవకూడదు, ఒక బుక్ని ఎక్కువసార్లు చదవాలి, ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో గూగుల్లో ఉండే కొటేషన్స్ చెప్పి బాగా హార్డ్గా దెబ్బతిన్నారనమాట వాళ్ళు. ఎందుకు అంటే తెలుగు సైన్స్ బుక్స్లో, మరలా చదువుతున్నాను, తెలుగు సైన్స్ బుక్స్లో రైల్వే ఎగ్జామ్స్కి అడిగే క్వశ్చన్స్ అడగడు, ఆ ప్యాటర్న్లో ఫాలో అవ్వదు. అలాగని తెలుగు చదవద్దని చెప్పట్లేదు, తెలుగు చదవాలి, ఎలా చదవాలో కూడా చదువుతాను నేను. కానీ వీటి మీదే పూర్తిగా ఆధారపడ్డాం అనుకోండి దెబ్బ అయిపోతాం. ఆల్రెడీ మన యూట్యూబ్లో క్లాసెస్ వింటూ మన యాస్పిరెంట్ ఒక ఫోటో పెట్టాడు, మీకు ఆ ఫోటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మన దగ్గర క్లాసెస్ వింటున్న ఒక వేరే వ్యక్తి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టాడు. యాక్టివిటీ 9.4 ఫస్ట్ పాయింట్ నాకు అడిగిన క్వశ్చన్, సార్ ఏఎల్పిలో ఎన్సీఆర్టీ 9th క్లాస్, ఎన్సీఆర్టీలో 9th క్లాస్, ఎన్సీఆర్టీ 9th క్లాస్ బుక్లో యాక్టివిటీ 9.4 క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేశాడంట. నేను రాయలేదండి, అది కూడా యాస్పిరెంట్ తనే పెట్టాడు. ఆ క్వశ్చన్ ఇచ్చి కింద ఉన్న మ్యాటర్ని, అంటే యాక్టివిటీస్ ఉంటాయి కదా పిల్లలకి 9th 10th కింద ఉన్న మ్యాటర్ ఆప్షన్స్లో డిఫరెంట్గా ఇచ్చారంట. అలా అడిగాడు. ఇదిగో టేక్ అన్ ఎంప్టీ ప్లాస్టిక్ బాటిల్, క్లోజ్ ద మౌత్ ఆఫ్ ది బాటిల్ విత్ అన్ ఎయిర్ టైట్ స్టాపర్, పుట్ ఇట్ ఇన్ ఏ బ్యాకెట్ ఫిల్డ్ విత్ వాటర్, యూ సీ దట్ బాటిల్ ఫ్లోట్స్. ఒక బాటిల్ తీసుకొని మంచిగా గాలి నింపి మూత పెట్టి నీళ్ళలో పెట్టి వత్తండి, ఇది లా ఆఫ్ బియోన్సీ అనమాట, లాస్ ఆఫ్ ఫ్లోటేషన్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అడిగాడు. అడుగుతాడు చూడండి. ఎన్సీఆర్టీ క్వశ్చన్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతుంటే కాదు ఎన్నైనా చెప్పు, మేము తెలుగే చదువుతాం, మేము తెలుగు బుక్ చదువుకుని ఉద్యోగం కొడతారని మీరు అనుకున్నారనుకోండి, ఇక మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడేం చేయలేడు. ఓకేనా, అది దృష్టిలో పెట్టుకోండి. మరి ఇన్నాళ్ళు తెలుగు చదివి ఇప్పుడు ఇంగ్లీష్కి రామన్నా ఇబ్బందే మీకు. అందుకే మీకు చెబుతున్నాను, ఎలా చదవాలో మీకు జాగ్రత్తగా చెబుతాను. ఈ తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా వినండి. వీడియో చివరి వరకు వింటే ఈ తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంతవరకు చదువుకున్నది వేస్ట్ కాకుండా ఇక మీద చదివేదంతా యాడ్ అయ్యేలాగా ఒక మంచి ప్లాన్ చెబుతాను. ఓకేనా, ఇక ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకేనా, కాబట్టి ఎన్సీఆర్టీ బుక్కే మనకు వేదం, ఆ వేదాలే మనకి ఉద్యోగం తెచ్చి పెడతాయి. ఎందుకంటే ఇన్విజిలేటర్ కూడా ఇన్విజిలేటర్స్ ఉంటారు తెలుసా, ఇన్విజిలేటర్కి పేపర్ డిజైన్ అని చెప్పి ఏ బుక్లు పెడితే ఆ బుక్లు ఇవ్వడు. మనం బయట కూడా కాంపిటేటివ్ బుక్స్ అసలు ఇవ్వడు, అవి ఆథరైజ్డ్ కాదు. ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తారు. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అంటారు తెలుసా, ఎగ్జాంపులర్, దీంట్లో ఎంసీక్యూస్ ఉంటాయి అన్నమాట, అవి ఇచ్చి వారిని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటారు. అది సో ఇది చేయొద్దు, ఓన్లీ తెలుగు బుక్కులు చదవడం అనేది డోంట్, చెయ్యకూడని పని, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అందరూ చేసే తప్పు ఏంటంటే టెక్స్ట్ బుక్ లాంటి యాప్లో కోర్స్ తీసుకొని ఓన్లీ ఈజీ పేపర్సే మాక్ టెస్ట్ రాస్తాడనమాట. డైలీ మాక్ టెస్ట్ రాస్తాను, మార్క్స్ చూసుకుంటూ ఉంటాను అనుకుంటాడు. తప్పేమి కాదు, మాక్ టెస్ట్ రాయడం తప్పు కాదు, కానీ ఈజీ పేపర్స్ని రాశారు, అక్కడ తేడా పడింది. ఈజీ పేపర్స్కి 100 పెట్టి దాంట్లో 70-80 తెచ్చుకొని నేనే ముందున్నా అని అనుకున్నారు ఈసారి ఏఎల్పిలో చాలామంది. ఏఎల్పిలో మీరు నా కామెంట్ సెక్షన్లో చూడండి, ఎక్స్పెక్టెడ్ అనాలిసిస్ చేసినప్పుడు ఇక్కడేమో మాకు 50-60 వచ్చినాయి, అక్కడికి వెళ్తే 40 పెట్టేలోపే మాకు టైం అయిపోయింది, ఇక్కడ రాసిన విధానం వేరు అక్కడ వేరు, అంతే. ఇక్కడ ఈజీ పేపర్ రాసుకున్నాం, రాయాల్సిన ఏంటి, ఒక డిఫికల్ట్ పేపర్ రాసుకోవాలి లేదా ఒక మోడరేట్ పేపర్ రాసుకోవాలి. వాటిని రాసుకొని వాటి స్కోర్ని యావరేజ్గా అర్థం చేసుకోవాలి. కానీ ఒక ఈజీ పేపర్ రాసుకొని 100 మార్కులకి నాకు 80 వచ్చి నేనే టాప్ లిస్ట్లో ఉంటాననుకుంటే అసలు ఉండవు. చేసిన తప్పే ఇది మీరు చేయకూడని పని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫెయిల్ టు ఎగ్జామిన్ ప్రీవియస్ పేపర్స్. చాలామంది ఏఎల్పికి చదివినప్పుడు ప్రీవియస్ పేపర్సే చదవలేదు. ప్రీవియస్ పేపర్స్ ఎందుకు, ఇవి అడుగుతాడా, ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి. ఎంతమంది సార్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్సే అడిగాడు, రిపీట్ చేశాడు, కాస్త హార్డ్గా మార్చాడు, స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడు, మ్యాచింగ్ అడిగాడని ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్ చేశారు. సో ప్రీవియస్ పేపర్స్ని ఎవరైతే ఎగ్జామిన్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారో అది చాలా తప్పు, అది చేయకూడదు, అది చేయకూడని పని, అది చేయాల్సిన పని వాళ్ళు చేయలే, అందుకే అది డోంట్ అనమాట. కాబట్టి ఇది ఎగ్జామిన్ చేయకుండా మీరు కానీ వెళ్ళారనుకోండి, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు. ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తెస్తాడండి క్వశ్చన్స్, వాడికి బయట నుంచి తేవాలి కదా. ఇన్ని రోజుల నుంచి ఎగ్జామ్స్ పెట్టాడు, ఎన్ని సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటినే మార్చి అడుగుతాడు అంతే. అడిగే విధానాన్ని టఫ్లో మారుస్తాడు, అడిగే క్వశ్చన్ మార్చాడు, గుర్తుపెట్టుకోండి. చాలామంది తప్పు చేసేది అక్కడే. ఓకేనా. నెక్స్ట్, నాట్ కన్వేయింగ్ ఆల్ సిలబస్.
సిలబస్ మొత్తాన్ని కవర్ చేయకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం అనమాట. సో సిలబస్ మొత్తాన్ని కవర్ చేశాడనుకో చాలా వరకు అన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఎవరూ సిలబస్ కవర్ చేయలేదు. సిలబస్ మొత్తం కవర్ చేయకుండా వెళ్ళి టోటల్ మార్క్స్ కావాలి, అదేవిధంగా షూర్గా ఉద్యోగం కొట్టాలి అంటే ఎలా వస్తాయండి? సిలబస్ని కవర్ చేయాలి. ముందు సిలబస్ని కవర్ చేసుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ని ఎగ్జామిన్ చేసుకోవాలి, ఈజీ పేపర్స్ కాకుండా కాస్త డిఫికల్ట్ మోడరేట్ పేపర్స్ రాయాలి, తెలుగు బుక్స్ మీద మాత్రం ఆధారపడకూడదు, ఎటువంటి చెత్త ప్రిపరేషన్ ప్లాన్లు ఎవరు పెడితే వాళ్ళు చెప్పినా వినకూడదు. ఇవన్నీ చేయకూడని పనులు. వీటిని మీరు చేయకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మీరు ఉంటారు, లేకపోతే దెబ్బైపోతారు. ఓకేనా? ఇప్పుడు డోంట్స్ చూసాం, ఇప్పుడు డూస్ అనమాట, చేయాల్సినవి. మరి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి ఇప్పటి వరకు ఏం చేయకూడదో చెప్పారు కదా సార్, మరి ఏం చేయాలి అని అంటే ఒక న్యూ స్ట్రాటజీ ఫాలో అవుదాం. ఏంటయ్యా న్యూ స్ట్రాటజీ అంటే బ్రేకింగ్ డౌన్ టీసీఎస్ పేపర్స్. మనకి ఎగ్జామ్స్ నిర్వహించేది ముఖ్యంగా ఎవరంటే టాటా కన్సల్టీ సర్వీస్ అనమాట. టాటా కన్సల్టీ సర్వీసెస్ వాళ్ళు ఎక్కువగా మనకి పేపర్స్ పెడుతూ ఉంటారు. అసలు ఈ న్యూ స్ట్రాటజీ ప్రకారం టెక్నీషియన్కి చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అనమాట. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ఎందుకంటే సెంట్రల్లో అందరూ చదివేది ఎన్సీఆర్టీ బుక్కే. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులరే మనకి ఇన్విజిలేటర్ కూడా ఇస్తారు. దీంట్లో చాలా ఎంసీక్యూస్ ఉంటాయి. మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ మీద ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీద డైలీ అడుగుతూ ఉంటాడు. సో ఎన్సీఆర్టీ బుక్ని బాగా చదివి వాటిలో ఉన్న ఎంసీక్యూస్ ఎగ్జాంపులర్లో ఉంటాయి, వాటిని చూడాలి. అవన్నీ కూడా అప్లికేషన్ బేస్డ్గా ఉంటాయి. ఇందాక మీకు చూపించాను కదా, ఆ కుర్రోడు ఒకడు వాట్సాప్లో పెట్టాడు కదా, యాక్టివిటీస్ ఉంటాయి, వాటి లోపల క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థమైందా? ఒక ఇనుము తీసుకున్నాను, ఒక తుప్పు పట్టిన మేకుని తీసుకుని ఏ సొల్యూషన్లో వేస్తే తుప్పు పట్టిన మేకు పోయిద్ది. అర్థమైందా? ఒక పడవని సముద్రపు నీటిలోంచి మామూలు నీటిలోకి, మామూలు నీటిలోంచి సముద్రపు నీటిలోకి తీసుకొచ్చాను, అప్పుడు పడవ మునిగిద్దా తేలిద్దా? ఇలాంటి ప్రతి విషయం మీద అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎగ్జాంపులర్లో ఉంటాయి. ఈరోజు మనకు అవే కావాలి. ఏదో 4 క్వశ్చన్లు చదువుకునే పెట్టేద్దాం అనుకుంటే కుదరదు. చూడంగానే పెట్టే విధంగా క్వశ్చన్ ఇవ్వటం ఆపేశాడు. అవి రావు, వాటిని చదువుకుంటూ ఆ భ్రమలో ఉండమాకండి. ఆ ప్రిపరేషన్ కూడా తప్పే, అది చేయొద్దు అలాగా. ఎగ్జాంపులర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ. చూడండి, తెలుగులో చదివే వాళ్ళకి చెబుతానని చెప్పాం కదా, ఇప్పటి వరకు తెలుగు చదువుకున్నాం, ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తే ఎట్టాగా? ఈరోజు చెప్పంగానే ఎలా నేర్చుకుంటాం? మేమందరూ తెలుగు మీడియం కదా అంటారు కదా. మీ అందరూ దెబ్బ తినకుండా జాగ్రత్తగా చేయాల్సిన పని ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎన్సీఆర్టీ చదివినప్పుడు తెలుగు వాళ్ళకి మన జగనన్న ఉన్నాడు కదా, ఎస్సీఆర్టీ బుక్స్ రిలీజ్ చేశాడు. అయితే ఎస్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్లోనూ ఉంటాయి, అదేవిధంగా తెలుగులోనూ ఉంటాయి. పేపర్ టు పేపర్ పక్క పక్కనే ఉండిద్ది అనమాట. తెలుగు పక్కన ఉండిద్ది, ఇంగ్లీష్ పక్కన ఉండిద్ది. దయచేసి ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ కాకుండా తెలుగు వాళ్ళు కనీసం ఎస్సీఆర్టీ అని చదవండి. ఓకేనా? ఎన్సీఆర్టీ అంటే మీకు స్టాండర్డ్లు మీకు అర్థం కాదు అనుకోవడానికి ఉంది, కనీసం ఎస్సీఆర్టీ చదవండి. ఇవి తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటాయి. అసలు ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి సిలబస్ దాంట్లో ఉండిద్ది. మ్యాగ్నెటిజం, లైట్ ఎంత చక్కగా ఇస్తాడో తెలుసా అండి? కూర్చోబెట్టి పిల్లోడికి చెప్పినట్టు చదువుతాడండి, అంత బాగా ఉంటాయి. అప్పటికీ అర్థం కాలేదు అనుకోండి, వాటి మీద నేను వీడియోస్ చేస్తాను కదా, మీకు క్లియర్గా అర్థమైంది. అసలు ముందు మీరు చదవాలి కదా, ఇలాంటి బుక్ ఉందని కూడా తెలియదు చాలామందికి. కాబట్టి పిచ్చి సైన్స్ కాంపిటేటివ్ బుక్స్ పక్కన పడేయండి. నేను స్టేట్లో ఎగ్జామ్స్ గురించి చెప్పట్లేదు, నాకు వాడి సంగతి నాకు తెలీదు. సెంటర్లో మాత్రం ఈ 2 బుక్సే మీకు మెయిన్. వీటిని చదివి సైన్స్ రాలేదు, పెట్టలేకపోయాం అనేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది వాడి తప్పే కానీ సైన్స్ తప్పు కాదు, ఆ బుక్ తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్, చేయాల్సిన టీసీఎస్ పేపర్లో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అంత స్టేట్మెంట్ బేస్డ్ డేటా సఫిషియన్సీ. అంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప ఒక బిట్ నువ్వు పెట్టలేవు. చాలా తెలివిగా అడుగుతున్నాడండి, చాలా తెలివిగా. ఆప్షన్స్ అన్నీ నీడర్గా ఉంటున్నాయి. కాబట్టి ఫుల్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నోడు మాత్రమే పెట్టాలి. అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ కూడా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్లో ఉంటాయి. లేదా మనకు వైసీటీ బుక్ ఉందిగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి వైసీటీ బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా స్టేట్మెంట్ ఆధారంగా ఉంటాయి. వాటిని మనం చూడాలి. వాటిని చూసి వాటి ప్రకారంగా ఓకే స్టేట్మెంట్లు అడిగితే ఇలా చేయాలా, డేటా సఫిషియన్సీలు అడిగితే ఇలా చేయాలా అని 1కి 10 సార్లు ఇక్కడే ప్రిపేర్ అయ్యామనుకోండి, అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూడలేదు, అందుకే మీరు అక్కడ గాబరా పడ్డారు. ఏంటి ఇలా అడిగాడు, స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడు ఏంటి? అడుగుతాడు, అలా అడగకూడదు ఏమైనా రూల్ ఉందా? నువ్వు అలా ప్రిపేర్ అవ్వాలా, నీ మైండ్ని ఫిక్స్ చేసుకోవాలా.
మనం చేసిన తప్పేది, అందుకే హార్డ్ అనిపించింది. కానీ చాలామంది 50-45 మార్క్స్ పెట్టేశారు ఏఎల్పికి. వాళ్ళందరూ ఇలా ప్రిపేర్ అయ్యారు, నువ్వు అలా ప్రిపేర్ అవ్వాలా, అందుకే నువ్వు వెనకబడ్డావు, వాళ్ళు ముందున్నారు. సో తప్పనిసరిగా ఇది న్యూ స్ట్రాటజీ అండి. ఇంత డీప్గా రూట్ అనాలిసిస్తో మీకు ఎవరు చెప్పరు. ఒక యాస్పిరెంట్గా మీరు ముందు రోజుల్లో చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఏదో ప్రతి ఎగ్జామ్కి ప్రిపరేషన్ ప్లాన్ అంటాం కాదు. ఒక్కసారి ప్రిపరేషన్ ప్లాన్ నీకు అర్థమైపోయిందా, ప్రతి ఎగ్జామ్కి సొంతగా ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసుకునే విధంగా నువ్వే తయారవ్వాలి. అంతేగాని రోజుకో వీడియో ఓపెన్ చేసి చూసుకుంటూ కూర్చుంటే మనల్ని చూసుకుంటూ క్యాష్ చేసుకోవడానికి పిచ్చి పిచ్చోళ్ళందరూ ప్రిపరేషన్ ప్లాన్ పెడుతున్నారు. సో వద్దు, అలాంటి వాటికి మీరు పడద్దు, జాగ్రత్త పడండి. ఓకేనా. నెక్స్ట్, డోంట్ రైట్ ఎనీ టెక్నీషియన్ మాక్ టెస్ట్. అదేంటి సార్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి రాస్తూ టెక్నీషియన్ మాక్ టెస్ట్ రాయిద్ది అంటారు ఏంటి? మీరు చెబుతుంది మాకేం అర్థం కాలేదంటారా? వద్దు, రాయమాకండి. ఎందుకు అంటే ఒక టెక్స్ట్ బుక్ యాప్ అందరూ వాడుతున్న యాపే. ఆ టెక్స్ట్ బుక్ యాప్లో ఈ టెక్నీషియన్ మాక్ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అవి చాలా ఈజీగా ఉంటాయి. వద్దు, అలా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని సంబరపడింది చాలు. మనం ఏం చేయాలంటే మెయిన్ ప్లాన్ మనది ఇదే. అందరూ కూడా ఆర్ఆర్బి జేఈ మాక్ టెస్ట్ రాయండి. సార్ మీ జేఈ కాదు సార్ ప్రిపేర్ అవుతుంది, టెక్నీషియన్కి అంటారా? నాకు తెలుసు, ఎందుకంటే ఆర్ఆర్బి జేఈ టెక్నీషియన్ ఎగ్జామ్ రెండు ఒకటే. ఆర్ఆర్బి జేఈ ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఆర్బి టెక్నీషియన్. ఆర్ఆర్బి జేఈ మాక్ టెస్ట్లో ఏమైందంటే డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ కదా, దీంట్లో సైన్స్ క్వశ్చన్స్ కానీ, అర్థమెటిక్ క్వశ్చన్స్ కానీ, రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ డెప్త్గా ఇస్తాడు, చాలా హార్డ్గా ఇస్తాడు, స్టేట్మెంట్ బేస్డ్గా ఇస్తాడు, డేటా సఫిషియన్సీ రూపంలో ఇస్తాడు, చూడగానే పెట్టలేనట్టుగా ఇస్తాడు. అలాంటివి మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ప్లీజ్ ఆర్ఆర్బి జేఈ మాక్ టెస్టులు రాయండి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో చాలా అవైలబిలిటీగా ఉన్నాయి. రకరకాలుగా మార్చి హై లెవెల్లో క్వశ్చన్స్ని తయారు చేశాడు. ఎక్కడ పడితే అక్కడ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ కొనమాకండి, అవి వేస్ట్. 4 చోట్ల క్వశ్చన్లు తెచ్చుకొని ఒక యాప్ పెట్టేసి కాపీ చేసి పెట్టేస్తారు. ప్యాటర్నే ఫాలో అవ్వరు. అంతో కొంత రైల్వే ప్యాటర్న్ని ఫాలో అయ్యేదే టెక్స్ట్ బుక్. అది పూర్తిగా కాదు, కానీ కొంతవరకు అదే నయం ఉన్న వాటిలో. సో దయచేసి ఆర్ఆర్బి జేఈ మాక్ టెస్టులు రాయండి. అవి రాసి మీరు మంచిగా గ్రిప్ అవుతారు, మంచిగా షార్ప్ అవుతారు. ఎందుకంటే డిగ్రీ లెవెల్ పేపర్ని రాస్తున్నావు కదా, ఆటోమేటిక్గా టెక్నీషియన్ కొట్టేస్తావు. ఈ రోజుల్లో బాగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎన్టీపీసీకి చదవాలనుకుంటే ఎన్టీపీసీ కొట్టకూడదు. ఎన్టీపీసీ ఎగ్జామ్ కొట్టాలంటే ఎన్టీపీసీ చదవకూడదు, సీజీఎల్ లెవెల్ చదవాలి. ఏ ఉద్యోగం కొట్టాలో అది చదివితే రాదు, దానిపైన ఉద్యోగానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే కిందే వస్తున్నాయి. ఇది నేను బాగా ఆలోచించి 5 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్తో చెబుతున్న విషయం. కాబట్టి అలా కొట్టే మాకండి డెసిషన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. చదివే కుర్రలు ఉన్నారు, మంచిగా ఆన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచిగా క్వశ్చన్స్ చెబుతున్నారు, అంత గ్రిప్ ఉంది మీ దగ్గర. సో టైం వృధా చేసుకోవద్దు. మధ్యలో కుదిరితే ఎప్పుడైనా టెక్నీషియన్ మాక్ టెస్ట్ రాసుకోండి, కానీ ఆర్ఆర్బి జేఈ మాక్ టెస్ట్ రాయండి. నథింగ్ బట్ ది ఆర్ఆర్బి టెక్నీషియన్నే, ఆర్ఆర్బి టెక్నీషియన్ లాగా ఉండిద్ది. ఓకేనా. ఇది మీరు చేయాల్సిన పనులు. వీటిని కానీ మీరు చేశారనుకోండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఈ లెవెల్లో చదువుకుంటే నెక్స్ట్ చదివే ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, ఎస్ఐ, దేవుడు దయవల్ల ఒక గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్ వదిలితే దాంట్లో కూడా ఊదేస్తారు పేపర్ని. ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అవటమే హై లెవెల్లో ప్రిపేర్ అవ్వవు కదా. 100% లెవెల్ని ప్రిపేర్ అయినప్పుడు 30, 40, 50, 60 దగ్గర అడిగాడు అనుకోండి, కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కేక్ వాక్ లాగా ఉండిద్దండి ఎగ్జామ్. కాబట్టి దయచేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. 20 రోజుల్లో ఆర్ఆర్బి జేఈ మాక్ టెస్టులు రాసుకోండి, చక్కగా వాటిని అనాలిసిస్ చేసుకోండి. నేను కూడా మధ్యలో ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తీసుకొస్తాను, హై లెవెల్లో తీసుకొస్తాను. వాటిని నాతో పాటు సాల్వ్ చేద్దాం. నా టీచింగ్ టెక్నిక్స్ కూడా మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఎలా చదవాలి ఏంటని, అది కూడా చూపిస్తాను. సో జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. ఓకేనా. ఇక నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ ఇట్ ఈజ్ ఏ లెవెల్ 2 ఎగ్జామ్, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. మర్చిపోమాకండి, ఇది ఒక లెవెల్ 2 బేసిక్ పే 20,000 కలిగిన లెవెల్ 2, అది కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. కాబట్టి మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, అవేర్నెస్ నువ్వు అనుకున్నట్టు ఈజీగా వస్తాయి అని నువ్వు అనుకుని వెళ్ళావు అనుకో, అది నీ భ్రమ. అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆర్ఆర్బి ఏఎల్పికి అర్థమెటిక్స్ చాలా టైం టేకింగ్గా అడిగాడు, రీజనింగ్ కూడా చాలా టైం టేకింగ్గా అడిగాడు. ఓకే, అసలు మీకు వచ్చింది తెలుసా? రీజనింగ్ ఏం చేశాడు తెలుసా? ఏఎల్పి ఎగ్జామ్కి రీజనింగ్ అడుగుతున్నాడని చెప్పి ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్స్ అడిగాడు. ఆ లెవెల్లో ఉన్న ఆల్ఫాబెటికల్ సిరీస్ క్వశ్చన్స్ తెచ్చి ఏఎల్పి ప్రిలిమ్స్
మనం రాసాం కదా, వాటిలో పెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆల్ఫాబెటికల్ సిరీస్ క్వశ్చన్స్ అన్నీ అవే అండి. నాకు పెట్టిన తర్వాత నేను ఎగ్జామిన్ చేస్తే ఐబిపిఎస్ లెవెల్ అంటే రీజనింగ్కి హై లెవెల్ కావాలి. ఎందుకంటే దీనికి రన్నింగ్ లేదు, డైరెక్ట్గా మెడికల్ ఎగ్జామ్ కొడితే అప్పుడు నేను ఎలా తీయాలి? ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులకి తీయాలి, ఎక్కువ రేషియోలు తీయడం కాదు ఇది. ఎందుకంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కదా, కాబట్టి హార్డ్గా ప్రిపేర్ అవ్వాలండి, హై లెవెల్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి. సో దయచేసి వెళ్ళి ఎన్టీపీసీలో ఉంటాయి ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నీ. అర్థమైందా? యూట్యూబ్లో ఏం అడుగుతున్నాడో హై లెవెల్లో రీజనింగ్ చెప్పే చూడండి. చిన్న చిన్న క్వశ్చన్స్, చిన్న చిన్న సిరీస్లు, చిన్న చిన్న డైస్లు అవి చేసుకుంటూ సంతోషపడమాకండి, దెబ్బైపోతారు. ఆల్రెడీ అయ్యారు. ఏఎల్పి ఎగ్జామ్లో చాలామంది స్క్రాప్ లెగిపోయారు. కారణం హార్డ్గా ప్రిపేర్ అవ్వకపోవటం. వద్దు, 50 మార్కులకి 45 మార్కులైనా తెచ్చుకోవాలండి. కనీసం 43 అయినా తెచ్చుకోవాలండి. 7 మార్కులు తీసేయండి, 43 అయినా తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకోవాలంటే నువ్వు హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఇక చూడండి, అర్థమెటిక్లో కూడా ఏమి ఈజీ కాదు. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటారు. ఏంటి మోడు మీడియన్ అనుకుంటున్నారా? కాదు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మోడు మీడియన్ ఉంటాయి. మామూలుగా మోడు మీడియన్ మీ అందరికీ తెలుసు. మోడు = 3 మీడియం - 2 మీన్. ఆ ఫార్ములా ఎవడైనా చేస్తారు, అది కాదు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఉంటాయి క్వశ్చన్స్, ఫార్ములాస్. అటువంటి పెద్ద ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాడు. చాలా తెలివిగా మీ చేత పడేయాలని చూస్తాడు. సో జాగ్రత్తగా ఉండండి. అర్థమెటిక్ రీజనింగ్ చాలా కీ ఫ్యాక్టర్. వాటిని ఆడుకుంటే సగం బలం వచ్చేసిద్ది, సగం కాన్ఫిడెన్స్ వచ్చేసిద్ది. ఎందుకంటే 40 వెళ్ళిపోతావు. ఎందుకంటే ఆటోమేటిక్గా 40 నిమిషాలు తీసుకో, 50 నిమిషాలు తీసుకో, 40 పెట్టేస్తావు. ఇక నీకు ఎంత ఉండిద్ది? ఇంకా 30, 20, 50 నిమిషాలు ఉండిద్ది. చక్కగా సైన్స్ లాంటి క్వశ్చన్స్ని, జనరల్ అవేర్నెస్ లాంటి క్వశ్చన్స్ని చెప్పుకోవచ్చు. కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ హై లెవెల్ ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ప్రిపరేషన్ ఆపేయండి. చిన్న చిన్నవి చేసుకుని మాత్రం సంబరపడద్దు. మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చే బ్యాచ్ అయిపోతారు. ఆ తప్పు చేయమాకండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్, చాలామంది మ్యాథమెటిక్స్లో తప్పు చేసేది ఎక్కడంటే గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే, మరి వీటిని ఎందుకు నువ్వు హైలైట్ చేసావంటే వీటి మీద క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, టైం ఎక్కువ పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో టైం ఎక్కువ పెట్టే క్వశ్చన్స్ నువ్వు ఈజీగా చేయాలి. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీలో టైం ఎక్కువగా పడే క్వశ్చన్స్ నువ్వు ఈజీగా చేయాలి. ఈజీగా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, అది నువ్వు చేయాల్సిన పని. ఆ మిగతా క్వశ్చన్స్ అటు ఇటుగా అందరూ చేస్తారు. ఇలాంటి టాపిక్స్లో క్వశ్చన్స్ కష్టమైనవి వదిలేస్తారు. వాడు వదిలేసింది నువ్వు పెట్టాలి, అప్పుడే నువ్వు ముందెళ్తావు. లేకపోతే వాటితో పాటు సేమ్గా ఉంటావు, పీడిఎఫ్లో ఒకే రోల్ నెంబర్ పక్కన ఉంటావు. వీటిని దాటి వీటిని చేసి ఇన్ టైంలో ముందుకెళ్ళావో రోల్ నెంబర్ పెరిగిద్ది, లేకపోతే వెనకబడిపోతావు. అది గుర్తుపెట్టుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా టైం కన్స్యూమ్ అని చెప్పాం కదా, ఇదిగోండి ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ న్యూమరల్ సిరీస్, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టైంని బాగా కన్స్యూమ్ చేస్తాడు. కావాలనే నిన్ను ఆపుతాడు అక్కడ. అలాంటి క్వశ్చన్స్ చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకొని వెళ్ళాలి. అంతేకాకుండా ఆడికెళ్ళి టైం ఎక్కువ అడగడు. గుర్తుపెట్టుకోండి, అలాంటివి అడగడు. అది మినిమం క్వశ్చనే. టైం ఎక్కువైందని మీరు అన్నారంటే మీ ప్రిపరేషన్ రాంగ్, అంతే. అర్థమైంది? 8 నెంబర్ పజిల్, అసలు 8 నెంబర్స్ ఇచ్చే పజిల్, సర్క్యులర్ సీటింగ్, స్ట్రైట్ సీటింగ్, అసలు పెద్ద విషయమే కాదు. ఇది విషయమే కాదు. మీరు నమ్మిన నమ్మకపోయినా, మీరు ఒకవేళ అవి రావట్లేదు అంటే మీరు చాలా వీక్గా ఉన్నారు, వెనకాల ఉన్నారని అర్థం. సో తప్పు చేయొద్దు. నెక్స్ట్, రీజనింగ్లో అందరినీ పడేసేది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ దగ్గర. ఇక్కడ ఎవడైనా పడాల్సిందే. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషను, డేటా సఫిషియన్సీ, కంక్లూజన్స్, డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషను, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ అంత సామాన్యంగా ఎవరికి అర్థం కావు. వీటి మీద కూడా ఒక డీప్గా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని రీజనింగ్లో మంచి గ్రిప్ తెచ్చుకున్నాడు మాత్రమే చేయగలడు. అలాంటిది వీటి మీద కాస్త కష్టంగా ఇచ్చాడు అనుకో, అలాంటి వాడు 1 నిమిషం ఎక్కువ తీసుకున్నా చేయగలడు. కానీ వీటి మీద మాత్రం ఏ అవగాహన లేకుండా వెళ్ళాడో వాడు ఒట్టి చేతులతో వెనక్కి వస్తాడు. వాడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో మీరు ఆ తప్పు చేయొద్దు. దయచేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద డెప్త్గా నేర్చుకోండి. నేర్చుకోవడం కుదరదా, ఎగ్జామ్ రాయడం ఆపేసుకోండి. ఎందుకంటే రాదు, అది నువ్వు ఒక స్క్రాప్గా మిగిలిపోతావు. క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మీరు ఇంతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అది ఇంత గట్టిగా చెబుతున్నాను అనుకోమాకండి, ఇంత గట్టిగానే చెప్పాలి. అప్పుడు మాత్రం మీరు జాగ్రత్త పడతారు, లేకపోతే కష్టం. ఎందుకంటే ఎన్నోసార్లు ఎగ్జామ్ చివరిదాకా వెళ్ళిపోయి చాలా సఫర్ అయ్యా. ఇది అనుభవంతో చెబుతున్నాను, అర్థమైందా? ఏదో మీకోసం వ్యూస్ కోసం చెప్పేది కానే కాదు. చెప్పాలనుకుంటే పైపైనే చెప్పేయచ్చు.
అంత అంత స్ట్రాటజీ ప్రిపేర్ చేయాల్సిన పనేమీ లేదు. నా వీడియోకి వేరే ప్రిపరేషన్ వీడియోకి మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది. ఎందుకంటే నేను అనుభవంతో చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో లాస్ట్ టైం ఏఎల్పీలో ఏమి అడిగాడంటే కరెంట్ అఫైర్స్ అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అన్ని స్పోర్ట్స్కి సంబంధించి అడిగాడు. స్పోర్ట్స్లో వచ్చిన అవార్డ్స్, స్పోర్ట్స్లో జరిగిన ట్రోఫీస్, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఆర్డిఓ ఉంది కదా, ఆ డిఆర్డిఓ తయారు చేసిన మిసైల్స్, అదేవిధంగా షిప్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ షిప్స్. అర్థమైందా? డిఆర్డిఓకి మళ్ళీ బడ్జెట్ కదా, బడ్జెట్ ఇది సార్ చాలా బాగా అడిగాడండి. బడ్జెట్ కూడా కరెంట్ అఫైర్స్ కిందగా వచ్చింది. సో కరెంట్ అఫైర్స్ వాడు చెప్పినట్టే, కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇన్ స్పోర్ట్స్, బడ్జెట్, ఇలా కరెంట్ అఫైర్స్ ఆధారంగా స్టాటిక్కి వెళ్తచ్చు. ఓకేనా? లేదా కరెంట్ అఫైర్స్ అడగచ్చు. లాస్ట్ టైం జరిగిన ఏఎల్పి 2024 నవంబర్ 25 నుంచి 29 వరకు మీరు చూస్తే 1 ఇయర్లో అడిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ అడిగాడు. 1 ఇయర్ 8 months అంతే. ఆ మధ్యలో వచ్చిన ప్రతి కరెంట్ అఫైర్, మరి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, బడ్జెట్, ఈ 3 విభాగాల మీద అడిగాడు. అలాగని మీరు ఈ మూడింటిని చదవమని కాదు, ఇలాంటి వాటి మీద పేపర్ డిజైన్ చేస్తాడు. ఏఎల్పికి పేపర్ డిజైన్ చేశాడంటే ఆల్రెడీ టెక్నీషియన్ కూడా పేపర్ డిజైన్ చేసే ఉంటాడు. సో బడ్జెట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇవి ముఖ్యంగా చదువుకొని వీటితో పాటు ఇంకేమి ఉంటే చదువుకోండి. అలా చదివితేనే జనరల్ అవేర్స్ నుంచి వచ్చే ఆ 10 మార్కుల్లో కనీసం ఒక 3 నుంచి 5 పెట్టగలరు. ఇది కూడా చేయలేదు అనుకోండి, మీరేం పెట్టలేరు. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అంత ఈజీ కాదు, అంత ఈజీగా మార్క్స్ గెయిన్ అవ్వవు. ఒక మంచి గ్రిప్ ఉండాలన్నమాట. మరి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ డైలీ చదివే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వాడే పెట్టగలడు. ఏదో ఈ రోజు కరెంట్ అఫైర్స్ బుక్ కొని మొత్తం చదువుకునేవాడు కూడా పెట్టలేడు. అది చదివే పద్ధతే కాదు. కరెంట్ అఫైర్స్ డైలీ చదువుకోవాలి. డైలీ చదువుకుంటే రూట్ లెవెల్లో బాగా గుర్తుంటాయి. ఇక నెక్స్ట్ మన టాపిక్ సైన్స్. అందరూ కూడా సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చదువుతున్నారో చూడండి. సైన్స్ని ఎలా చదవాలి అంటే మరి ముఖ్యంగా లాస్ట్ టైము 2018లో అడిగిన ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ప్రీవియస్ పేపర్స్ నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా నా వీడియోస్లో ఉన్నాయి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ముందు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ 2024లో అప్డేటెడ్ పేపర్స్. రీసెంట్గా 2024లో ఏఎల్పి జరిగినాయి. ఆ పేపర్స్ ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఆ పేపర్స్ మీద కూడా వీడియో చేస్తాను. కాకపోతే ఆ పేపర్స్ చాలా మందికి తెలియదు. టెక్నీషియన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలామంది ఏఎల్పి ఎగ్జామ్ రాసి వచ్చారు. ఏఎల్పి రాసిన వాళ్ళకి ఇప్పుడు టెక్నీషియన్ ఎలా అడుగుతాడో ఒక ఐడియా ఉండిద్ది, కానీ రాయని వాడికి ఐడియా ఉండదు కదా. అలాంటి వాళ్ళ కోసమే ఎలా అడిగాడు ఏంటని నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ముందు ఈ 2 కవర్ చేసుకోవాలి. ఫస్ట్ ఫిజిక్స్లో బాగా కవర్ చేస్తుంది ఏంటంటే లైటు, మ్యాగ్నెటిజం, కైనమాటిక్స్, గ్రావిటేషన్. ఈ 4 ఏఎల్పి ఎగ్జామ్స్లో బాగా అడిగాడు ప్రిలిమ్స్లో. వీటి మీద ప్రాబ్లమ్స్, వీటి మీద హై లెవెల్లో స్టేట్మెంట్స్, ఈ 4 చాలా ముఖ్యంగా చదువుకోవాలి. ఈ 4 చదువుకున్న తర్వాత హీట్, సౌండ్, యూనిట్స్, డైమెన్షన్స్, ప్రాపర్టీస్ అనమాట, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్, అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. ఈ 3 పదార్థాలు ఉంటాయి కదా, వాటి ప్రాపర్టీస్ చదువుకోవాలి. తర్వాత బేసిక్ ప్రాబ్లమ్స్. చాలామంది బేసిక్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నారు. వర్క్ ఫార్ములా అంటే ఏంటి, వర్క్, కైనెటిక్ ఎనర్జీ, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ, అదే గ్రావిటేషన్, ఇలాంటి చిన్న చిన్న మినిమం బేసిక్ ఫార్ములాస్ కూడా ఐడియా లేదు. అవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్టాండర్డ్ న్యూమరికల్స్ అనమాట. వీటి మీద కొన్ని లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కల మీద కూడా గ్రిప్ ఉండాలి. ఏ లెక్కను ఎలా చేయాలి, ఏ కాన్సెప్ట్ని ఎలా చేయాలి అన్న ఈ మొత్తం కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఈ 4ని చదువుకొని వీటి మీద మంచి గ్రిప్ సంపాదించుకుంటే ఫిజిక్స్లో నువ్వు స్కోర్ చేయగలవు. లేని పక్షాన్ని నువ్వు చేయలేవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో బాగా టచ్ చేసింది ఏంటండి ఈసారి అటామిక్ స్ట్రక్చర్ తెగ అడిగాడు. కెమికల్ బాండింగ్ బాగా అడిగాడు. కెమికల్ ఈక్వేషన్స్, అసలు కెమికల్ ఈక్వేషన్స్ లేకుండా పేపరే లేదు. అటామిక్ స్ట్రక్చర్స్లో మోడల్స్ లేకుండా పేపర్స్ లేదు. రోథర్ఫర్డ్ మోడల్ అంటే ఏంటి, నీల్స్ బోర్ మోడల్ అంటే ఏంటి, జాన్ డాల్టన్ మోడల్ ఏంటి, అలా ఎన్ని మోడల్స్ అడిగాడు. సోమర్ఫీల్డ్ మోడల్ ఏంటి, కెమికల్ బాండింగ్లో కూడా అంతే. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ బాండ్ అంటే ఏంటి, వీటి ప్రాపర్టీస్ ఏంటి, ప్రాపర్టీస్ లెవెల్లో అడిగాడు, హై లెవెల్లో. కెమికల్ ఈక్వేషన్స్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి. ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను నేను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియోని జాగ్రత్తగా చూడండి. రేపు అడిగే టెక్నీషియన్ ఎగ్జామ్స్కి అది బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ కెమికల్ ఫార్ములాస్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఫార్ములాస్ మీద బాగా అడిగాడు. ఓకేనా. కెమికల్ కాల్షియం సల్ఫేట్ అంటే ఏంటి,
నేను అడిగిన వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పా కెమికల్ ఫార్ములాస్ సంబంధించి. దాని మీద కూడా చాలా సార్లు చాలా క్వశ్చన్స్ అడిగాడు సార్, మేము విన్నాం. చాలా మంది యూట్యూబ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు కూడా వింటూ వెళ్ళారు. ఎందుకంటే జర్నీ చాలా లాంగ్ చేశాడు కదా, ఆ లాంగ్ జర్నీలో కూడా జాగ్రత్తగా వెళ్ళి వింటూ వెళ్ళారు. చాలా మందికి అది ఉపయోగపడింది. పీరియాడిక్ టేబుల్ చాలా మంది విన్నారు. ఈసారి పీరియాడిక్ టేబుల్ ఎక్కువ అడగలేదు, కానీ టెక్నీషియన్కి అడగచ్చు. నేర్చుకునేది ఎక్కడే వేస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సాచురేటెడ్ కార్బన్స్, హైడ్రోసాచురేటెడ్ కార్బన్స్, అన్సాచురేటెడ్, అదేవిధంగా ఆల్కైను, మన ఫంక్షనల్ గ్రూప్స్, వీటి మీద కూడా బాగా ఎగ్జామ్స్లో అడిగాడు. ఈ 4 విభాగాలు చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో. వీటి మీద ఫుల్ బాగా నేర్చుకొని యాసిడ్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, మెటల్స్, నాన్ మెటల్స్, మోల్ కాన్సెప్ట్, మోల్ మీద కూడా బాగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. చాలా మందికి తెలియదు అనమాట మోల్ కాన్సెప్ట్. మెటలర్జీ, పీరియాడిక్ టేబుల్, వీటి మీద ఒక అవగాహన ఉండాలి. వాటి మీద బాగా అవగాహన ఉండాలి, వీటి మీద ఒక మోస్తరు అవగాహన ఉండాలి. పూర్తిగా అన్నీ వచ్చినాయి అనుకో ఇబ్బంది ఏమీ లేదు, ఫుల్ క్లారిటీ అనమాట. వీటిని కెమిస్ట్రీ, ఇదంతా కూడా ఏఎల్పి ఎగ్జామ్. మొన్న 2 రోజుల క్రితం జరిగిన ఏఎల్పి ఎగ్జామ్స్ని ఆధారం చేసుకొని మీకు చెబుతున్నా. 20 రోజుల్లో జరిగే టెక్నీషియన్ ఎగ్జామ్ కూడా మోస్ట్లీ ఇలాగే ఉండడానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి దీని ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ రాకపోతే ఏం చేసేవాళ్ళం కాదు, కానీ ఎగ్జామ్ పేపర్ వచ్చినాయి కదా, 15 షిఫ్ట్ పేపర్లు విన్నాం కదా అనాలిసిస్. నేను ప్రతి ఒక్కరిది అన్నా. నాకు చాలా మంది అనాలిసిస్ చేయకూడదని నోటీస్ వదిలాడు కాబట్టి చేయలేదు. చాలా మంది ఫోన్ చేశారు, చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారు, ప్రతి క్వశ్చన్ పెట్టారు. వాళ్ళు చాలా మంది గుర్తున్న వాళ్ళు, బాగా చదివేవాళ్ళు. ప్రతి క్వశ్చన్ అంచనా వేసుకొని ఇంత అవగాహనతో నేను మీకు చెబుతున్నాను. కాబట్టి వృధాగా పోనివ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్, ఈసారి ఏఎల్పి ఎగ్జామ్లో బయాలజీ చాలా తక్కువే అడిగాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2 అడిగినంత విధంగా బయాలజీ అంత బాగా ఏమి అడగలేదు. అడిగాడు కానీ హై లెవెల్లో అడగలేదు, ఎక్కువగా కూడా అడగలేదు. కానీ టెక్నీషియన్ ఎగ్జామ్కి ఉండేది 40 క్వశ్చన్స్ కదా, సో అడగచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3టిని 40 క్వశ్చన్స్ వాడు కవర్ చేసుకుంటూ వెళ్తాడు. ఎక్కువ మార్క్స్ సైన్స్కి ఉన్న ఎగ్జామ్ ఇది, కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది కింగ్డమ్స్ అనమాట. 5 ప్లాంట్స్ కింగ్డమ్స్ ఉంటాయి కదా, 5 కింగ్డమ్స్, ప్రొటిస్టా, మొనేరా, యానిమే, ప్లాంట్, ఫంగై, ఆ కింగ్డమ్స్ మీద అడిగాడు. వాటిలో ఏ జీవులు ఏది కాదు అని బాగా అడిగాడు. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ మీద అడిగాడు. యానిమల్ కింగ్డమ్లో ఏ యానిమల్స్ దేని కిందకు వస్తాయి ఏంటని అడిగాడు. సో యానిమల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ మీద బాగా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ప్లాంట్ ఇష్యూస్, ప్లాంట్ హార్మోన్స్, రీప్రొడక్షన్ టైప్స్, ఈ 4 అడిగాడు అనమాట. ఈ 4 చాలా ఇంపార్టెంట్. వీడు వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏఎల్పిలో మొన్న అడిగిన 25 నుంచి 29 వరకు అడిగిన వాటిలో ఈ 4టినే బాగా అడిగాడు. సో కంపల్సరీ వీటి మీద ఈసారి కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిసీజెస్ అనమాట. డిసీజెస్ రోగాలు, మనం ప్యాథాలజీ అని చదువుకుంటాం. వైరస్ వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వ్యాధులు ఏంటి, అర్థమైంది, హెల్మెంతీస్ వ్యాధులు ఏంటి, మ్యాచింగ్ అనమాట. ఏ వ్యాధి ఏంటో మ్యాచింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మ్యాచింగ్లని మనం జాగ్రత్తగా పెట్టాలంటే ఈ డిసీజ్ మీద ఐడియా ఉండాలి. ఇవి కాకుండా ఇక హ్యూమన్ బాడీ పార్ట్స్, న్యూట్రిషన్, జెనెటిక్స్, ఇవి మోస్తరుగా చదువుకొని వెళ్ళాలి. వీటిని చదువుకుంటేనే అంతా బయాలజీ కవర్ అయింది. వీటిని బాగా చదవాలి, వీటిని ఒక మోస్తరుగా చదువుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్వాలిఫై, లేకపోతే అవ్వలేవు. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. బయాలజీ ఏఎల్పికి అడగల, అలాగని దీనికి అడగలేడని చెప్పలేము. టెక్నీషియన్ ఎగ్జామ్కి అడిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ హార్డ్ మాక్ టెస్ట్ తీసుకోండి. ఇవన్నీ చదువుకున్న తర్వాత 20 రోజుల్లో మంచి మాక్ టెస్ట్ తీసుకోండి. డైలీ ఒక మాక్ టెస్ట్ తీసుకుని దాన్ని ఎగ్జామిన్ చేయండి. 80 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేసి ఒక 70 మార్క్స్ తెచ్చుకునేలా చూసుకోండి. ఓకేనా? అప్పుడే మీరు విన్నర్ అవుతారు, ఇంకెవరు మిమ్మల్ని ఆపలేరు. సో టెక్నీషియన్ ఎగ్జామ్కి మినిమం 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 70 తెచ్చుకోవాలి. టార్గెట్ 70 దగ్గరే కట్ ఆఫ్స్ ఉంటాయి, ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి. అది ఈజీ కానీ, మోడరేట్ కానీ, హార్డ్ కానీ 70 పైనే మీరు ఉండాలి. ఓకేనా? సో చాలా వరకు మా వీడియోస్ చాలా మంది విన్నారు, చాలా మంది మన వీడియోస్ చూసి చాలా వరకు ఏఎల్పి ఎగ్జామ్స్లో బాగా మంచిగా స్కోర్ చేశారు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఎవరైతే కాన్సెప్ట్ మీద క్లియర్ ఐడియా లేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ చూడండి, చాలా వరకు ఉపయోగపడతాయి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.